మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ స్వాతి. ఈరోజు మనతో పాటు అతిథిగా సిఎల్ వెంకట్రావు గారు ఉన్నారు, సీనియర్ వైద్యులు. మాట్లాడేద్దాం. నమస్తే సార్. నమస్తే సార్, హెచ్ఎంపివి వైరస్ ఇతర దేశాలనే కాదు మన దేశాన్ని కూడా వణికిచ్చేస్తుంది. దాదాపు 2-3 కేసులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో అందరూ ఒక రకంగా పానిక్ అయిపోతున్నారనే చెప్పాలి సార్. ఈ వైరస్ లక్షణాలు ఏంటి సార్? అసలు ఎలా ఉండొచ్చు? తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎలా? 2-3 కాదు, భారతదేశంలో 8 కేసులు నమోదైనాయి. ఈ 8 కూడా పిల్లలే, అంత చిన్నపిల్లలు, 5 సంవత్సరాల లోపు వాళ్ళు నమోదైనవి. చికిత్స చేయించుకున్నారు, నయమైపోయి హాయిగా ఉన్నారు. ఎవరు కూడా అసలు హాస్పిటల్లో దీంట్లో 8లో 2-3 అడ్మిట్ అయ్యారు, మిగతా వాళ్ళు చూపించుకుని వెళ్ళిపోయారు. అయినా దగ్గు పడిసం వస్తే టెస్టులు చేశారు కనుక బయటపడి వాళ్ళ లక్షణాలు ఏవి కూడా ఏదో హెచ్ఎంపివి ఎక్కడి నుంచో వచ్చింది ఏదో అయిపోతుందనే భయమే లేదు. మనం కోవిడ్-19 అనేది కొత్త జబ్బు, దాని గురించి అవగాహన ఎవరికి లేదు, ప్రజలకు లేదు, డాక్టర్లకు తెలియదు. దాన్ని ఎలా వ్యాప్తి చెందుతుంది, ఏం మందులు వేయాలి, ఎలా టెస్టులు చేయాలనే వ్యూహం లేదు. ఇదేముంది, ఇది వాళ్ళు వచ్చింది కాదు. ఇది అసలు 1950లోనే కనుగొన్నారు. శీతాకాలంలో వచ్చే దగ్గు పడిసిన లక్షణాలన్నీ ఉంటాయి. గొంతు నొప్పి, గొంతు గరగర, గొంతు రాపిడి, ముక్కు దిబ్బడ, ముక్కు బ్లాకు, ముక్కు కారటము, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, దగ్గు పొడి దగ్గు అన్నా ఉంటుంది, లేదు కొన్ని సందర్భాల్లో తెల్లగా కళ్ళిపడుతుంది. ఇవి మనకు తెలిసినవే. ఇది ఏ వయసు వారిని వదిలిపెట్టదు, ఆడ మగాని చూడదు, అందరికీ వచ్చేది. అందువల్ల ఎటువంటి అనుమానం లేదు, అసలు భయమే అవసరం లేదు. ఇది సాదా సీదా దగ్గు పడిశము లాంటిదే, ఎవరు చెప్పినా నమ్మద్దు. ఇంకా లాక్డౌన్ల గురించి వెళ్ళిపోయారు వీళ్ళు. అదిగో లాక్డౌన్లు, ఇదిగో లాక్డౌన్లు అని సోషల్ మీడియాలో తంబులేస్తున్నారు. లాక్డౌన్ అవసరం ఉండదు, లాక్డౌన్ పెట్టరు. ఎందుకంటే మనకు లాక్డౌన్ అనగానే భయభ్రాంతులకు గురవుతారు. దీని గురించి ఆందోళన చెందకపోయినా మనం కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి కదా. అవును సార్. మన భారతదేశ సంస్కృతి ఏంటి? నమస్కారము మన సంస్కారము. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? షేక్ హ్యాండ్, కరచాలను, అది మంద కాదు కదా, పాశ్చాత్య అలవాట్లే. మనం ఎందుకు చేసుకోవాలి? ఈరోజు కూడా ఏదో ఈ వైరస్ వచ్చింది, శుభ్రంగా మొగవాడడం లేకుండా అవతల ఆయన చెయ్యి ఇచ్చినా మీరు చెయ్యి వెనక్కి తీసుకోండి, నమస్కారం పెట్టండి. తర్వాత ముద్దుల సంస్కారం, మరీ ముఖ్యంగా పిల్లల విషయంలో పిల్లలకి ఎక్కువ వస్తుంది కదా. ఏం చేస్తారు, బంధువులు అతిథులు వాళ్ళు వస్తే పిల్లవాళ్ళకి ముద్దులు పెట్టేస్తారు, బుగ్గ మీద పెడతారు. సరే, ఒంటి మీద పెడితే పర్వాలేదు, బుగ్గ మీద పెడితే అది ముక్కుకు దగ్గరగా ఉంటుంది కదా. అందువల్ల పిల్లలకు ముద్దులు పెట్టద్దు. మనం ఒళ్ళనొప్పులు, జ్వరం, తలకాయ నొప్పి వస్తే మనం వాడేది ఏంటి? డోలో 650 వేసుకుంటాం. డోలో 650 కొంతమంది ఏమనుకుంటారంటే ఇది జ్వరం ట్యాబ్లెట్ అనుకుంటారు. జ్వరం కాదు, అది నొప్పులు కూడా పోతాయి, ఒళ్ళు నొప్పులు, తలనొప్పులు కూడా తగ్గుతాయి. డోలో 650 ట్యాబ్లెట్లు వేసుకుంటే పోయేదానికి మనం ఏం ఆందోళన చెందవలసిన అవసరం లేదు. మరి పిల్లలకి కొద్దిగా జ్వరం వచ్చిన పారాసెటమాల్ సిరప్, దాంట్లో మంచి కంపెనీ క్రోసిన్ అని ఉంది, ఆ క్రోసిన్ కంపెనీది కొనండి. ఏదో ఊరు పేరు లేని పారాసెటమాల్ కొనుక్కునే బదులు క్రోసిన్ చాలా తక్కువ ఖరీదు, దాన్ని కొనుక్కుని జ్వరం తక్కువ ఉన్నప్పుడు వేయాలి. ఎందుకంటే పిల్లలకి జ్వరం అధికంగా ఉంటే ఫిట్స్ వస్తాయి. ఫిట్స్ వచ్చేదాకా మనం ఎదురు చూడవలసిన అవసరం ఏమాత్రం లేదు. ఇది ఎలా వ్యాప్తి చెందుతుంది? తుంపర్ల ద్వారా వ్యాప్తి చెందుతుంది. మనం దగ్గటమో తుమ్మటమో, అవి గాలిలోకి తుంపర్లు అవి పీల్చడం ద్వారా మనకు వస్తుంది. ఏం చేయాలి మనం? మళ్ళీ పాత పద్ధతే, కోవిడ్ అప్పుడు మాస్క్ ధరించాం కదా, మళ్ళీ మాస్కులు ధరించాలి. తర్వాత దగ్గిన తుమ్మిన కర్చీఫ్ అడ్డం పెట్టు, లేదో టిష్యూ పేపర్ అడ్డం పెట్టుకోండి, ఏమి లేదు ఇట్లా అడ్డం పెట్టుకోండి, ఈ చేతిని అడ్డం పెట్టుకోండి. ఆ విధంగా తుంపర్లు గాలిలోకి వెళ్లకుండా, ఎదుటివాడి మీదకి వెళ్లకుండా జాగ్రత్త తీసుకోవటం ద్వారా
ఒకరి నుంచి మరొకరికి సంక్రమించకుండా ఉంటుంది. మనం అరికట్టగలుగుతాం. కొంతమంది కొన్ని జబ్బులతో బాధపడుతున్న వారికి ఈ వైరస్ ప్రభావం ఎక్కువ. సోకే అవకాశం ఎక్కువ. ఓకే సార్. దీన్ని స్టీమ్ మంత్ర అంటారు. సార్. ఈ స్టీమ్ మంత్ర అంటే దీంట్లో ద్రవం ఉంటుంది. ఈ ద్రవాన్ని 2 చుక్కలు వేడి నీళ్ళలో మనం వేసి దీన్ని ఆవిరి పట్టాలి. ఇది లేదండి అంటే ఆ లోపల పసుపు పట్టుకుంటాం, పసుపు వేసి ఆవిరి పడతాం కదా, లేదా అమృతాంజనం, జండు బాము ఇవన్నీ మనం వాడేవే. కానీ ఇది చాలా బాగా పనిచేస్తుంది, మంత్రంలా పనిచేస్తుంది. ఇప్పుడు ఇది తీసుకున్న తర్వాత మనకు ఊపిరితిత్తులు ఏమైనా శ్లేషం ఉంటే తెగి బయటకు వచ్చేస్తుంది. దీని పేరు స్టీమ్ మంత్ర, ఇదొకటి. రెండోది రోల్ ఆన్ కోల్డ్. ఈ రోల్ ఆన్ కోల్డ్ గుణం ఏంటంటే ఇది వాసన చూస్తే జామాయిలు, అమృతాంజనం, జండు బామ్ ఆ వాసన ఉంటుంది. ఇది కూడా ద్రవం ఉంటుంది. దీన్ని రుద్దుకోవాలి. ఇది రుద్దుకుని లేదా వాసన చూడాలి. వాసన ఇట్లా చూడొచ్చు, లేదా మనం చొక్కా మీదో కర్చీఫ్ మీద టిష్యూ పేపర్ మీద రాసి ఇలా వాసన చూస్తే ఈ వాసనకి ముక్కు దిబ్బడ, ముక్కు బ్లాకు, ముక్కు కారటం తగ్గిపోతుంది. తర్వాత నొప్పులు ఉన్నాయి, తలనొప్పి ఉంది రాసుకోవచ్చు, ఊళ్ళ నొప్పులు ఉన్నాయి రాసుకోవచ్చు. ఇది పీల్చిన లేదా ఇక్కడ రాసుకుని పీల్చితే 2-3 నిమిషాల్లో తగ్గిపోతుంది, ఫ్రీ అయిపోతుంది, ముక్కు కంప్లీట్గా ఫ్రీ అయిపోతుంది. కొంతమంది ఇన్హేలర్లను పీల్స్తారు, అవి వాడొద్దు, అవి మంచిది కాదు, ఇన్హేలర్లు వద్దు. దీని పేరు రోల్ ఆన్ కోల్డ్. ఇది కూడా దివ్య ఔషధం, ఇది కూడా హెర్బల్ ఔషధం. దీంతో పాటు తులసి నుంచి తయారు చేసింది వన తులసి అని కాఫ్ సిరప్. మనకు అనేకమైన రసాయనాలతో చేసిన దగ్గుమందులు ఉన్నాయి, అవన్నీ వద్దు. ఇది బ్రహ్మాండంగా పనిచేస్తుంది. వస తులసి పొద్దున 1 స్పూను, మధ్యాహ్నం రాత్రి 1 స్పూను వేసుకున్నారంటే పూర్తిగా తగ్గిపోతుంది. అది పొడి దగ్గైనా ఒక్క రోజులోనే. ఇది ఈ మందులు ఇంట్లో అందరూ వాడచ్చు. ఇవన్నీ కూడా హెర్బల్ మందులు. ఈ హెర్బల్ మందుల వల్ల ఎటువంటి అనర్థాలు లేవు, సైడ్ ఎఫెక్ట్స్ లేవు, అలోపతి మందులతో రియాక్షన్ ఉండదు. దీన్ని ఈ కంపెనీ వాళ్ళు ఇంకో అలోపతి కలిపి కాఫ్ అండ్ కోల్డ్ కిట్ అన్నారు. 3 హెర్బల్ మందులు, 1 ఎలోపతి మందు కలిపి కాఫ్ అండ్ కోల్డ్ కిట్ అన్నారు లీ ఫార్మా వాళ్ళు. ఇది LCGM అంటారు. దీంట్లో మాంటెలు క్లాస్ట్, లీవోసెటిజిన్ 2 ఉంటాయి. ఇది తుమ్ములు, ఎలర్జీ ఉంటే రాత్రిపూట 1, ఎక్కువగా ఉంటే రోజుకు 2. ఈ 4 మనం ఇంట్లో పెట్టుకున్నామంటే 300 రూపాయలు. కనుక ఎవ్వరు కూడా ఆందోళన చెందవద్దు. ఈ పిచ్చి వీడియోలు ఎవరు పడితే వాళ్ళు చేసే వీడియోలను నమ్మవద్దు. పుకార్లు షికార్లు చేస్తుంటాయి. కేంద్ర ప్రభుత్వము JP నడ్డా గారు ఆయనే రంగంలో దిగాడు. ఎప్పటికప్పుడు చైనాలో ఏం జరుగుతుంది, ప్రపంచ ఆరోగ్య సంస్థతో సంప్రదింపులు జరుపుతూ ప్రతిరోజు కేంద్ర ప్రభుత్వము సమీక్షలు నిర్వహిస్తూ ICMR వాళ్ళు, డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ అప్రమత్తంగా ఉండి మన దేశంలో కావలసిన వైద్య సదుపాయాలకు ఎటువంటి ఇబ్బంది లేదు. అందువల్ల తెలుగు రాష్ట్రాలు HMPVని తరిమి కొట్టడానికి రంగం సిద్ధం చేసుకుంది. ఎవ్వరు కూడా HMPV గురించి భయపడద్దు. మాట్లాడుకోవడం తప్పులేదు, చర్చించుకోవడం తప్పులేదు. అభూత కల్పనలు చేసే వాళ్ళని మీరు ఎవరైతే ఇట్లాంటి అభూత కల్పనలు పెడతారో ఆ వీడియోలోనే రాసేయండి కింద. ఎందుకు నాయన మమ్మల్ని బెదరగొడతావు ఎందుకు, ఇది ఏం చేయదంట కదా అని కామెంట్లు పెడితేనే ఇంక అలాంటి వీడియోలను షేర్ చేయొద్దు దయచేసి. ఇది ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఇప్పుడు నేను చెప్పిన సమాచారం మారుమూల ప్రాంతానికి కూడా చేరడానికి ఈ వీడియోని షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. ప్రతి ఒక్కరికి మీరు కోవిడ్ సమయంలో నేను చేసిన వీడియోలను ఏ విధంగా ప్రతి ఒక్కరికి చేర్చి హాస్పిటల్కి వెళ్లకుండా ఇంటి వద్దనే వైద్యం చేయించుకుని హాయిగా సుఖంగా ఉన్నారు. ఇప్పటికీ చాలామంది కుటుంబాలు చెప్తారు, వద్దన్న కొద్దీ హాస్పిటల్కి వెళ్ళాడండి, అటు నుంచి దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడండి, మేము హాస్పిటల్కి వెళ్ళలేదు, ఇంట్లో ఉన్నాం, మేము హాయిగా ఉన్నాం, ఈరోజు మీరు చెప్పిన సలహా పాటించామని. కనుక మీకు ఈ HMPV పోయే వరకు తెలుగు రాష్ట్రాల ప్రజలకే కాదు భారతదేశంలో ఏ పౌరుడికైనా కూడా సేవ చేయటానికి సిద్ధంగా ఉన్నాను. ప్రతిరోజు కూడా తాజా సమాచారాన్ని వీడియోల రూపాన మీకు అందించి
మిమ్మల్ని అప్రమత్తం చేయటానికి, తాజా అప్డేట్స్ ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా అర్థవంతంగా ఈ హెచ్ఎంబీవీ వైరస్ అస్సలు భయాందోళనకి చెందాల్సిన అవసరమే లేదు అని చాలా క్లియర్గా చెప్పారు. అలాగే మీరు ఈ కోల్డ్ అండ్ కాఫ్ కిట్ ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోవచ్చు సార్, ఆ కిట్ అయితే చెప్పారు. అలాగే ఈ హెచ్ఎంపీవీ వైరస్ లక్షణాల గురించి అయినా, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అయినా, ఏ వయసు వారికైనా సరే ఇంట్లో ఉన్నప్పుడు ఎలా ఉండాలి, ఏం తినాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎదుటి వారితో ఎలా మెసులుకోవాలి, ఈ విషయాలన్నిటి గురించి కూడా చాలా క్లుప్తంగా ఈ వీడియోలో చెప్పారు. సార్ చెప్పినట్లుగానే ఈ వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే మొత్తం దేశం మొత్తం కూడా ఒక పానిక్ అయిపోతున్నారు. ఏదైతే కోవిడ్ టైంలో ఎలా ఉందో మళ్ళీ ఇప్పుడు అలా జరుగుతుందేమో, మళ్ళీ లాక్డౌన్ వస్తుందేమో, అన్నీ స్తంభించిపోతాయేమో అని రకరకాలుగా ఏదో ఒక వీడియో చూసి అపోహకి గురైపోయి టెన్షన్ పడుతూ ఉన్నారు. అలాంటిది ఏం లేదు, చాలా కూల్గా మాకు కూడా ఒక ధైర్యాన్ని క్రియేట్ చేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. వన్స్ అగైన్ అందరితో పాటు నేను కూడా థ్యాంక్ యూ చెప్తున్నాను. నమస్తే సార్.